ఇక నుంచి ఆన్లైన్ గేమింగ్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టబోతుంది కేంద్ర ప్రభుత్వం. దానికి సంబంధించి ఒక ప్రత్యేక బిల్లును కూడా తీసుకొచ్చారు. పార్లమెంట్లో ఆ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. ప్రధానంగా ఆన్లైన్ గేమ్స్కు సంబంధించి, ఎందుకంటే ఆన్లైన్ గేమ్ నిర్వహణ అనేది కూడా ఒక నేరమే. అయితే దీన్ని నేరంగా పరిగణిస్తూ రూపొందించిందే ఆన్లైన్ గేమింగ్ బిల్లు. అయితే ఈ బిల్లు ద్వారా ఇప్పుడు ఏం జరగబోతోంది అంటే, ఆన్లైన్ గేమ్స్, ఈ స్పోర్ట్స్ అంటే ఆన్లైన్ సోషల్ గేమ్స్, ఈ స్పోర్ట్స్ అంటే వీటి మధ్య విభజన చూపించేలాగే ఈ బిల్లును రూపొందించబోతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఆన్లైన్ గేమ్స్ అందిస్తున్న వారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా ₹1,00,00,000 వరకు జరిమానా లేదా ఆ రెండు కూడా విధించే అవకాశం ఉంటుంది ఈ బిల్లు ద్వారా. అంటే ఈ ఆన్లైన్ గేమ్స్ ద్వారా చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకొని చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రధానంగా యువత దీని బారిన పడి ఎన్నో కుటుంబాల్లో ఆన్లైన్ గేమ్ చిచ్చు పెట్టి వాళ్ళ కడుపుకు తీరని శోకం మిగులుస్తున్నాయి ఇప్పటికీ కూడా ఆన్లైన్ గేమ్స్. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఒక బలమైన బిల్లు అయితే తీసుకురాబోతోంది. అంతేకాదు, ఈ ఆన్లైన్ గేమ్స్కు సంబంధించి చేసిన ప్రకటనలకు సంబంధించి చాలామంది ఈ మధ్యకాలంలోనే మనం చూసాం, చాలామంది సెలబ్రిటీలు చాలామంది మీద కేసులు నమోదయ్యాయి, చాలామంది అరెస్ట్ అయ్యారు. దీనికి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ సంబంధిత ప్రకటనలకు సంబంధించి భాగం పంచుకున్న వారికి కూడా గరిష్టంగా 2 ఏళ్లు జైలు శిక్ష, 50 లక్షల వరకు జరిమానా కూడా విధించబోతున్నారు. ఇప్పటి వరకు ఎంతో మంది ఇంకా విచారణ ఎదుర్కొంటున్నారు. ఎంతో మంది మీద కేసులు ఉన్నాయి. సోషల్ మీడియా సెలబ్రిటీస్ కానీ, యూట్యూబర్స్ కానీ చాలామంది ఈ ఆన్లైన్ గేమ్స్ని ప్రమోట్ చేసి ఎంతోమంది జీవితాలను నాశనం చేశారు. అయితే ఇప్పుడు అలాంటి వాళ్ళందరి మీద కూడా ఈ బిల్లు ప్రభావం చూపిస్తుంది. వాళ్ళకి కఠినమైన శిక్షలు పడే అవకాశం ఉంటుంది. ఈ బిల్లులో పెట్టింది అదే. గరిష్టంగా 2 ఏళ్లు జైలు శిక్ష విధిస్తారు, 50 లక్షల వరకు జరిమానా కూడా విధిస్తారు. వీటి ఆర్థిక లావాదేవీల్లో ప్రమేయం ఉన్నవారికి కూడా గరిష్టంగా 3 ఏళ్ల శిక్ష ఉంటుంది, ₹1,00,00,000 వరకు జరిమానా కూడా విధిస్తుంది. ఒకవేళ ఈ నేరాలు ఈ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఈ నేరాలు పునరావృతం చేసే వారికి కూడా శిక్షాకాలం, జరిమానా కూడా పెరుగుతాయట. ఆన్లైన్ గేములు ఆడేవారికి కూడా శిక్షల్ని ప్రతిపాదించలేదు. వీరిని నేరంలో పాలుపంచుకున్న వారికి కాకుండా బాధితులుగా మాత్రమే చూస్తారట ఈ బిల్లులో ఒక రకంగా. అయితే ఇక నుంచి ఆన్లైన్ గేమ్స్ని చాలా వరకు నిషేధించే అవకాశం ఉంటుంది ఈ చట్టం రావడం వల్ల, ఈ బిల్లు పాస్ అవడం వల్ల. అదే నేపథ్యంలో దాన్ని ప్రమోట్ చేసేవారు కూడా ఆలోచించుకోవాలి. ఇక నుంచి డబ్బులు వస్తున్నాయి కదా అని ఇందులో భాగస్వాములుగా మారితే రేపొద్దున్న జైల్లో ఊచలెక్కలు పెట్టాల్సి వస్తుంది.